గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. మనము గత వారం వీడియోలో కాల్ ఆప్షన్ అంటే ఏమిటి అనే దాని గురించి శాంసంగ్ ఫోన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని అర్థం చేసుకున్నాము. ఒక కార్డ్ని ఏ విధంగా కాల్ ఆప్షన్ లాగా పనిచేస్తుందో అర్థం చేసుకున్నాము. మనము అర్థం చేసుకున్న శాంసంగ్ ఫోన్ ఉదాహరణను ఎగ్జాంపుల్ను స్టాక్ మార్కెట్కి అన్వయించి కాల్ ఆప్షన్ గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మార్కెట్లో శాంసంగ్ ఫోన్ బదులు నిఫ్టీని తీసుకుందాము. మిస్టర్ ఏ అనే వ్యక్తి నిఫ్టీ 11,700 కాల్ ఆప్షన్ 100 రూపాయల వద్ద బయింగ్ చేస్తే అతని ప్రాఫిట్ మరియు లాస్ వివిధ స్ట్రైక్ ప్రైస్ల వద్ద నిఫ్టీ ఎక్స్పైరీ జరిగితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందు శాంసంగ్ ఫోన్ అనేది అండర్లయింగ్ అసెట్ అయితే ఇప్పుడు నిఫ్టీ అండర్లయింగ్ అసెట్ అవుతుంది. స్ట్రైక్ ప్రైస్ 11,700 అవుతుంది. అదేవిధంగా రైట్ టు పర్చేజ్ లేదా అతను హక్కు కోసం చెల్లించిన 100 రూపాయలు ప్రీమియం అవుతుంది. అంటే మిస్టర్ ఏ అనే వ్యక్తి 100 రూపాయలు తన జేబులో నుండి పెట్టడం ద్వారా చెల్లించడం ద్వారా 11,700 వద్ద ఒక హక్కును బయింగ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు నిఫ్టీ ఎక్స్పైరీ డే రోజు 12,000 వద్ద క్లోజ్ అయింది అనుకుందాం. అప్పుడు మిస్టర్ ఏ అనే వ్యక్తికి ఉండే లాభము 300 రూపాయలు. ఎందుకంటే అతను 11,700 స్ట్రైక్ ప్రైస్ వద్ద కాల్ ఆప్షన్ బయింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు నిఫ్టీ 12,000 కాబట్టి 12,000 మైనస్ 11,700 = 300. కానీ ఈ హక్కును కొనడానికి మిస్టర్ ఏ అనే వ్యక్తి తన జేబులో నుండి 100 రూపాయలు ప్రీమియం రూపంలో చెల్లించడం జరిగింది. కాబట్టి నెట్ ప్రాఫిట్ 300 మైనస్ 100 200 అవుతుంది. అంటే మిస్టర్ ఏ అనే వ్యక్తి 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 200 రూపాయల లాభాన్ని పొందడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు నిఫ్టీ 12,300 వద్ద ఎక్స్పైరీ డే రోజు క్లోజ్ అయింది అనుకుందాము. అప్పుడు ఆ వ్యక్తికి వచ్చే లాభము 12,300 మైనస్ 11,700 కాబట్టి ప్రాఫిట్ 600. కానీ అతని జేబులో నుండి కాల్ ఆప్షన్ బయింగ్ చేయడానికి పెట్టిన ప్రీమియం 100 రూపాయలు కాబట్టి అతని నెట్ ప్రాఫిట్ 500 అవుతుంది. ఒకవేళ నిఫ్టీ ఎక్స్పైరీ డే రోజు 12,500 వద్ద క్లోజ్ అయింది అనుకుందాము. అప్పుడు మిస్టర్ ఏ అనే వ్యక్తికి ఎంత ప్రాఫిట్ లేదా ఎంత లాస్ వస్తుందో మీరో చెప్పండి. అతను కాల్ ఆప్షన్ బై చేసినది 11,700 వద్ద. అతను చెల్లించిన ప్రీమియం 100 రూపాయలు. నిఫ్టీ ఇప్పుడు క్లోజ్ అయింది 12,500 వద్ద. కాబట్టి 12,500 మైనస్ 11,700 అంటే 800 ప్రాఫిట్. కానీ అతని జేబులో నుండి కాల్ ఆప్షన్ బయింగ్ చేయడానికి పెట్టిన ప్రీమియం 100 రూపాయలు కాబట్టి అతని నెట్ ప్రాఫిట్ 800 మైనస్ 100 అంటే 700 అవుతుంది. అదేవిధంగా 12,700 వద్ద క్లోజ్ అయితే అతని నెట్ ప్రాఫిట్ వచ్చేసి 900 అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నిఫ్టీ ఎక్స్పైరీ డే సమయంలో 11,500 వద్ద క్లోజ్ జరిగితే మిస్టర్ ఏ అనే వ్యక్తికి వచ్చే లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. అతను 100 రూపాయలు ప్రీమియం చెల్లించి 11,700 వద్ద ఒక హక్కును కొనుగోలు చేయడం జరిగింది. మనం ఇదివరకు శాంసంగ్ ఫోన్ని మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా కార్డు తీసుకుని వస్తే 10,000 రూపాయల ధరకు ఇవ్వడం జరుగుతుందని, ఒకవేళ ఇప్పుడు మార్కెట్లో 12,000 బదులు రేటు పడిపోయి 9,000కు వచ్చినప్పుడు అతను కార్డు ఉపయోగించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని మనం చెప్పుకున్నాము. ఎందుకంటే కార్డు లేకుండా అతనికి మార్కెట్లో 9,000కు శాంసంగ్ ఫోన్ దొరుకుతుంది. ఒకవేళ కార్డు ఉపయోగిస్తే మార్కెట్లో 10,000కు శాంసంగ్ ఫోన్ కొనవలసి ఉంటుంది. ఎవరు కూడా 9,000 శాంసంగ్ ఫోన్ మార్కెట్లో దొరుకుతుంటే 10,000కు కొనరు. అలాంటి తప్పు ఎవరు చేయరు అని చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు మిస్టర్ ఏ అనే వ్యక్తికి తన చేతి నుండి 100 ప్రీమియం చెల్లించడం జరిగింది కాబట్టి అది మాత్రమే నష్టపోవడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే తను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కింద నిఫ్టీ ఎక్స్పైరీ జరగడం వల్ల అతను ప్రీమియం చెల్లించడం వల్ల వచ్చిన హక్కుని లేదా రైట్ టు పర్చేజ్ ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే మార్కెట్లో డైరెక్ట్గా కొంటే అంతకంటే తక్కువకు లభిస్తుంది. ఇలాంటి సమయంలో అతని నష్టం కేవలం అతను చెల్లించిన ప్రీమియం మాత్రమే అవుతుంది. అంటే అతని నష్టం పరిమితము. చాలామంది ఏమనుకుంటారంటే సరి అయిన అవగాహన లేని వాళ్ళు మార్కెట్ ఎంత కిందికి వెళుతుంటే అంత నష్టం వస్తుంది అనుకుంటారు. అంటే ఎంత కిందికి వెళ్తుంది దాని ఆధారంగా నష్టం అనేది ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మీ నష్టం పరిమితము. అది కూడా మీరు చెల్లించిన ప్రీమియం వరకు మాత్రమే. మిస్టర్ ఏ అనే వ్యక్తి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 11,700 దగ్గర అతను ఒక హక్కుని కొనుక్కోవడం జరిగింది లేదా బయింగ్ చేయడం జరిగింది. ఒకవేళ నిఫ్టీ అతను అనుకున్న రీతిలో పెరిగితే లాభం వస్తుంది.
అప్పుడు అతను తన హక్కును ఉపయోగించుకుంటాడు. ఒకవేళ తను అనుకున్న రీతిలో పెరగకపోతే అతను తన హక్కును ఉపయోగించుకోవడంలో ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి అతను ఆ హక్కు కోసం చెల్లించిన 100 రూపాయలు మాత్రమే నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ నిఫ్టీ ఎక్స్పైరీ 11,000 వద్ద జరిగినా కూడా వచ్చే నష్టము 100 రూపాయలు మాత్రమే. ఒకవేళ ఎక్స్పైరీ 11,800 వద్ద జరిగితే మాత్రం అతనికి ఎంతో కొంత తిరిగి వస్తుంది. అతను 11,700 వద్ద హక్కును ప్రీమియం చెల్లించి బయింగ్ చేయడం జరిగింది, అంటే కాల్ ఆప్షన్ కొనడం జరిగింది. ఇప్పుడు తన హక్కును ఉపయోగించుకుంటే అతనికి 100 లాభం వస్తుంది. కానీ అతను ఈ కాల్ ఆప్షన్ కొనడానికి లేదా తీసుకోవడానికి లేదా ఈ హక్కు కోసం తన జేబు నుండి 100 రూపాయలు ప్రీమియం రూపంలో చెల్లించాడు కాబట్టి అతని నెట్ ప్రాఫిట్ 0. అలా కాకుండా ఒకవేళ నిఫ్టీ ఎక్స్పైరీ 11,700 వద్దనే జరిగింది అనుకోండి, అంటే అతను ఏ స్ట్రైక్ వద్ద తీసుకున్నాడో అక్కడే ఎక్స్పైరీ జరిగింది అనుకోండి, అప్పుడు అతను తన హక్కు ఉపయోగించినా అతనికి 11,700 వద్ద దొరుకుతుంది. లేదా అతను హక్కు ఉపయోగించకపోయినా ఓపెన్ మార్కెట్లో 11,700 వద్ద దొరుకుతుంది. అప్పుడు కూడా ఎటువంటి ప్రాఫిట్ ఉండదు. అంతేకాకుండా అతను ప్రీమియం రూపంలో చెల్లించిన 100 రూపాయలు కూడా నష్టపోవడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్పైరీ క్లోజ్ 11,750 వద్ద జరిగింది అనుకుందాము. అప్పుడు ఏ అనే వ్యక్తి తనకు ఉన్న హక్కు అయినటువంటి రైట్ టు పర్చేజ్ ఉపయోగించుకుంటాడా? చెప్పండి. నా సమాధానం తప్పనిసరిగా ఉపయోగించుకుంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అతను తన కాల్ ద్వారా నిఫ్టీ బయింగ్ చేస్తే 11,700 మాత్రమే. అలా కాకుండా ఓపెన్ మార్కెట్లో బయింగ్ చేస్తే 11,750. కాల్ ఆప్షన్ ఉపయోగించడం వల్ల అతనికి 50 రూపాయల లాభం ఉంటుంది. కాకపోతే అతని జేబులో నుండి కాల్ ఆప్షన్ కోసం ప్రీమియం రూపంలో 100 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు అతనికి వచ్చింది 50 రూపాయలు మాత్రమే, అంటే ఇంకా 50 రూపాయలు నష్టమే. అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది 100 రూపాయలు, అతనికి వచ్చిన లాభం 50 రూపాయలు, కాబట్టి నెట్ లాస్ 50 రూపాయలు. ఇప్పుడు మనము మరొక ఉదాహరణ పరిశీలిద్దాం. ఉదాహరణకు మిస్టర్ ఏ అనే వ్యక్తి రిలయన్స్ 1300 కాల్ 50 రూపాయల వద్ద బయింగ్ చేయడం జరిగినది. మిస్టర్ ఏ హ్యాస్ పర్చేజ్డ్ రిలయన్స్ 1300 కాల్ ఎట్ 50 రూపీస్. He has paid premium of ₹50 and he has got right to purchase Reliance at 1300. ఒకవేళ ఎక్స్పైరీ సమయానికి రిలయన్స్ 1200 వద్ద క్లోజ్ జరిగితే అతని ప్రాఫిట్ లేదా లాస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఇలాంటి సమయంలో అతను తనకున్న రైట్ టు పర్చేజ్ని సాధారణంగా ఉపయోగించుకోడు. ఎందుకంటే అతనికి ఓపెన్ మార్కెట్లో రిలయన్స్ అనేది 1200 వద్ద దొరుకుతుంది. అతను తన హక్కును ఉపయోగించుకుంటే తన కాల్ ఆప్షన్ ఉపయోగించుకున్న అది 1300 వద్ద దొరుకుతుంది. కాబట్టి అలాంటి సమయంలో అతను తన హక్కుని ఉపయోగించుకోడు. ఒకవేళ రిలయన్స్ ఎక్స్పైరీ 1250 దగ్గర జరిగింది అనుకుందాం. అప్పుడు అతని ప్రాఫిట్ లేదా లాస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అప్పుడు కాల్ ఆప్షన్ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి అతని లాస్ అతను చెల్లించిన ప్రీమియం మొత్తం అవుతుంది. ఒకవేళ రిలయన్స్ 1300 వద్ద ఎక్స్పైరీ జరిగితే అతనికి ప్రాఫిట్ అనేది ఉండదు. అంతేకాకుండా అతని జేబులో నుంచి చెల్లించిన ప్రీమియం 50 రూపాయలు కూడా లాస్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మార్కెట్లో రిలయన్స్ ఎక్స్పైరీ 1350 వద్ద జరిగింది అనుకోండి, అప్పుడు తన హక్కును ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే అతను తన హక్కు లేకుండా వెళ్తే అతనికి 1350 రూపాయలకు దొరుకుతుంది. అలా కాకుండా అతను ఆ హక్కును ఉపయోగించితే 1300కి మాత్రమే దొరుకుతుంది, అంటే 50 రూపాయల లాభం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అతను తన హక్కును ఉపయోగించుకుంటాడు. కాకపోతే అతని జేబులో నుండి 50 రూపాయల ప్రీమియం చెల్లించడం జరిగింది. కాబట్టి అతని నెట్ లాస్ కేవలం 0 మాత్రమే అవుతుంది. ఇప్పటి వరకు మనం కాల్ ఆప్షన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. మీరు స్క్రీన్లో చూడొచ్చు రిలయన్స్ వివిధ ప్రైజ్ల వద్ద ఎక్స్పైరీ జరిగితే వచ్చే లాభ నష్టము ఏ విధంగా ఉంటుందో. మరో వీడియోలో ఆప్షన్స్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాము. ట్రైనింగ్ వివరాల కోసము లేదా సర్వీస్ వివరాల కోసము కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఫ్రీ కాల్స్ లేదా మార్కెట్ అప్డేట్స్ గురించి నా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.